చేసా. ముందుకైతే మా పిల్లలు కొంచెం డీటాక్స్ డ్రింక్ చేశారు, మునగాకుతో చేశాను. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత అయితే క్యారెట్ తురిమేసేసి ఇడ్లీ పెట్టాను. ఇంకా ఓన్లీ పిల్లల వరకు అయితే ముందు పెట్టేసుకున్నా, ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాక నేను పెట్టుకుంటా. ఇవ్వండి, ముందుగా అయితే కుక్కర్లో గ్లాస్ వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది కొంచెం వేడయ్యాక అప్పుడు ఇడ్లీ పెట్టుకొని ఇది అందులో పెట్టుకుంటారనమాట. ఇలా చేయడం వల్ల మనకు త్వరగా ఇడ్లీ ఉడుకుద్ది. ఇదిగోండి వేడయ్యే కదా, ఇప్పుడైతే ఇడ్లీ దించేసుకోవడమే. ఇట్లా ఇడ్లీ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయితే ఇడ్లీ అయిపోద్ది. పక్కనైతే పిల్లలకు వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు అయ్యాకైతే చట్నీ చేస్తున్నా. వేరుశెనగ గుడ్లు వేస్తున్నా ఈరోజు. ఇంకా వేరుశెనగ గుడ్లు బాగా ఫ్రై అయ్యాక ఇంకా తీసేసి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నా. ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నా, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు నేను చట్నీలో ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది కదా, పిల్లలు ఈ టైంలో తింటారు. చట్నీలో అయితే మిక్సీ కొడతాం కదా, అందుకని ఇంక ఇది కూడా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం కర్డ్ వేస్తాను నేను చట్నీలో, కొంచెం చింతపండు వేసేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ కొట్టుకునే పేస్ట్ ఉంది కదా, అది ఇంక ఇందులో వేసుకోవాలి. ఇంకా చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మనం కరివేపాకు ఎక్కువ వేస్తాం కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది. ఈరోజు అయితే లంచ్కి రొయ్యల కర్రీ అయితే చేస్తున్నా. ముందుకైతే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు ఉడికించుకున్నా. ఇంకా ఉడికాక పక్కన పెట్టుకుని ఎగ్స్ కూడా వేస్తాను ఇంకా కర్రీలో, అవి కూడా ఒక పక్కన పెట్టాను. ఇంకా రసం పెట్టాను, చింతపండు, టమాటాలు కొంచెం బాగా మ్యాష్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా అది మరుగుతూ ఉన్నింది కదా, ఇంక ఈలోపు రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ కూడా అవుతూ ఉన్నింది. ఇంకా రసం అయ్యాక అది కూడా పక్కన పెట్టేసా. ఇంకా ఇది అయితే పెట్టుకొని చిన్న బాండి పెట్టుకొని ఇంకా ఇందులో ఉండే చింతపండు అన్నీ కూడా తీసి వడగట్టేసాను ఇంక రసాన్ని. ఇంకా తర్వాత అయితే ఒక చిన్నగా బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఇంకా అది వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక ఇంకా రసంలో వేసేసుకోవడమే. రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే కర్రీ చేస్తున్నా, రైస్ అయితే అయిపోయింది. కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ముందు వేసుకోవాలి. నేనైతే అల్లం, వెల్లుల్లి, టమాటాలు మిక్సీ కొట్టేసాను. అందులో నాకు చిన్న అల్లం చిన్న చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 3 యాలకులు అయితే వేసాను. ఇంకా అది కూడా మిక్సీ కొట్టేసా. తర్వాత అయితే అది వేగాక రొయ్యలు వేసుకొని రొయ్యలు కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఎగ్స్ వేసాను. ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసి వేసేసాను. కొంచెం అవి కూడా బాగా ఉడకాలి, లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి బాగా ఉడికింది కదా. ఇంకా గరం మసాలా ఎక్కువేం నేను వేయలేదు, ఇంకా ఓన్లీ చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు మాత్రమే వేసాను. ఇంకా మిక్సీ కొట్టేటప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది లిడ్ పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇదిగోండి సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈవినింగ్ అయితే పానీపూరి చేస్తే అది కూడా వీడియో పెట్టా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.